హలో ఆల్ వెల్కమ్ టు లక్ష్మీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను ఈరోజు మీకు ఏం చూపిస్తానంటే కనుక 1 వీక్ కిడ్స్ లంచ్ బాక్స్కి ప్లాన్ ఏంటి, ఏమేమి బ్రేక్ఫాస్ట్ అని చూపిస్తాను. సో ఈ ప్లాన్ వచ్చేసి మొత్తం 1 వీక్ అండి. సో ఇంక్లూడింగ్ సాటర్డేస్ కలిపి. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడికి వద్దాము. ఇది వచ్చేసి నేను దోశ బ్యాటర్ అండి. దోశకు వచ్చేసి ఈ గ్లాస్ ఫుల్గా మినపప్పు వేసుకున్నాను. దీంట్లో వచ్చేసి 2 గ్లాసులు బియ్యం వేసుకున్నాను. నేను ఒక ఫుల్ స్పూన్ మినపప్పు, ఎందుకంటే కనుక సో ఇది మనకి వచ్చేసి ఆల్మోస్ట్ 3-4 డేస్కి వస్తుందండి. నెక్స్ట్ ఇది వచ్చేసి సేమ్ ఇదే గ్లాస్తో ఫుల్గా మినపప్పు అండ్ ఒక 1 స్పూన్ వచ్చేసి మెంతులు. ఇది ఇడ్లీకి. ఇది వచ్చేసి దోశకి. మనం దోశకి యూస్ చేసుకోవచ్చు, గుండె పొంగనాలకి యూస్ చేసుకోవచ్చు, సెట్ దోశకి, ఆనియన్ దోశకి, సంథింగ్ మనం ఏమైనా మసాలా దోశ కానీ ఎగ్ దోశ కానీ అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు. ఇది గుండె పొంగనాలకి కూడా. ఇది ఇడ్లీకి లైక్ ఇందులో వెజిటబుల్స్ కూడా లైక్ తురిమేసి వెజిటబుల్స్ కానీ ఇడ్లీ చేసుకోవచ్చు, ప్లెయిన్ ఇడ్లీకైనా. ఇది వచ్చేసి అడదోశకండి. అన్ని రకాల పప్పులు, సో బొబ్బర్ల పప్పు, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, పచ్చెనగపప్పు అన్నీ వచ్చేసి ఈ గ్లాస్తో హాఫ్ తీసుకున్నాను. హాఫ్ గ్లాస్ మినపప్పు, హాఫ్ గ్లాస్ కందిపప్పు, హాఫ్ గ్లాస్ పచ్చెనపప్పు, హాఫ్ గ్లాస్ బొబ్బర్లు అండ్ పెసరపప్పు 1/2 గ్లాసు. సో ఇది మొత్తం అడదోశ అండి. దీన్ని దోశలో వేసినప్పుడు అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర 3 కంపల్సరీ వేయాలి, అప్పుడే టేస్ట్ బాగుంటాయి. దీన్ని వడలాగా వేసుకోవచ్చు, దోశలాగా వేసుకోవచ్చు, మన ఆప్షనల్ ఇది. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వేసుకుంటాం. బాయిల్ చేసేసి సాల్ట్ వేసేసి జస్ట్ నార్మల్గా పోపు వేసి పెడితే సరిపోతుంది. ఇది కూడా అలానే స్నాక్స్ అండి. ఇవి వచ్చేసి శనగలు, ఇవి వచ్చేసి తెల్ల శనగలు, కుర్మాలకు యూస్ చేసుకోవచ్చు, పిల్లల స్నాక్స్ బాక్స్లో బాయిల్ చేసి వేయచ్చు. ఇది వచ్చేసి బొబ్బల పప్పు అండి. ఈవినింగ్ స్నాక్స్గా బొబ్బలు వడలు అంటారు కదా, అలసంద వడలు, దానికి యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు వీటన్నింటినీ కడిగేసి వాష్ చేసి పెట్టుకుందాం. సో ఇంకొక విషయం అండి, మీరు అనుకోవచ్చు ఇక్కడ బొబ్బల పప్పు, అలసందలు ఇవన్నీ ఒకసారి పెట్టింది పాడైపోతాయి అని చెప్పేసి. పాడపోవండి, ఎందుకంటే మనకి ఇడ్లీ దోశ పట్టిన తర్వాత ఒక రోజు అయితే మనకి నాన్నకి సరిపోతుంది, లైక్ పొంగి తినే టేస్ట్ వస్తుంది కాబట్టి. సో అలసంద ఇది వచ్చేసి అడదోశకి, మన దోశకి కానీ లేదంటే వడలకి కానీ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇవాళ నానబెట్టాను. దీని వచ్చేసి రేపు మార్నింగ్ వడక వేసేస్తాను, రేపు నైట్ వచ్చేసి బొబ్బల దోశలు వేసేస్తాను. సో 1 డేకి అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి దోశ, ఇడ్లీ పిండి 3-4 డేస్కి వస్తుంది మనకి. మాక్సిమం 3 డేస్ పెట్టుకోండి. ఇది 2 డేస్ స్నాక్స్కి 2 టైమ్స్ యూస్ చేసుకోవచ్చు. ఒకసారి శనగలు, ఒకసారి ఇది. సో కొంచెం కొంచెం తీసి పెట్టామనుకో ఇంకొకసారికి యూజ్ అవుతాయి ఇంకా. సో ఆ రకంగా. సో నేను ఇంకో విషయం ఏంటంటే మిక్సీ పట్టి పెట్టుకోనండి అన్నీ. దోశపిండి, ఇడ్లీ పిండి మాత్రం మిక్సీ పట్టి పెట్టుకుంటాను. శనగలు ఇవి నానిన తర్వాత వడకట్టేసి బాక్స్ గిన్నెలో పెట్టేసుకుంటాం. ఈ 2 పొంగనిచ్చే వరకు. ఇవి వచ్చేసి ఎప్పుడు మిక్సీ పడతాను అప్పుడు మాత్రం, నానిన తర్వాత వెంటనే నీళ్ళు వంచేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డేకి ఫ్రెష్గా మిక్సీ పెట్టుకుంటాను. ఇది చూసారు కదా, ఇంకా అనుకోవచ్చు. ఇది నానితే ఆల్మోస్ట్ హాఫ్ గిన్నెకి వస్తుంది. అలా ఇవి కూడా అంతే, మనం వడకి అన్నీ నానబెట్టాము, ఇవి నానితే కనుక హాఫ్ గిన్నెకి వస్తాయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇడ్లీ పిండి పట్టగానే ఇందులోనే మళ్ళీ కలిపేస్తాను. పప్పు మిక్సీ పట్టేసి ఇందులోనే రవ్వ కడిగేసి రవ్వలో అట్లా కలిపేస్తాను. ఒక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. ఒకటి ఇట్లా పెట్టేస్తాను.